నమస్కారం. ఈ మధ్య ఏఐ ఏజెంట్ల గురించి అంత మాట్లాడుకుంటున్నారు కదా, అవి చాలా పవర్ఫుల్ అవుతున్నాయని, పనుల్ని మొత్తం మార్చేస్తాయని అంటున్నారు. ఈరోజు మన దాని ఆధారంగా అసలు ఏఐ ఏజెంట్లు అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, ముఖ్యంగా ఆటోమేషన్కి వీటికి తేడా ఏంటి, కోడింగ్ రాకపోయినా వీటిని అర్థం చేసుకోవచ్చా, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. అవును, కరెక్టే. ఈ టెక్నాలజీ వెనుకున్న కాన్సెప్ట్స్ని అందరికీ సింపుల్గా చెప్పడమే మన ఉద్దేశ్యం. ఇవి కేవలం టెక్ వాళ్లకే కాదు, అందరికీ అవసరమే. సరే మరి, మొదటిగా ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, దాని కొంచెం క్లియర్గా చెప్తారా? తప్పకుండా. ఏఐ ఏజెంట్ అనేది అంటే బేసిక్గా ఒక సిస్టమ్. దానికొక గోల్ ఇస్తే అది ఆ గోల్ రీచ్ అవడానికి దానంతట అది ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఊరికే చెప్పినట్టు చేయడమే కాదు, సిచ్యువేషన్ బట్టి మారుతుంది, బయట టూల్స్ వాడుకుంటుంది. ఓ, అంటే ఒక రకంగా డిజిటల్ ఎంప్లాయీ లాగా అన్నమాట. అంటే అదే ఆలోచించి ప్లాన్ చేసి పని పూర్తి చేస్తోంది. ఇది మామూలు స్క్రిప్ట్స్ రన్ చేయడం కంటే చాలా వేరేలా ఉంది. ఖచ్చితంగా. అక్కడే మీరు మెయిన్ పాయింట్ పట్టుకున్నారు. చాలామందికి ఈ ఏజెంట్స్కి నార్మల్ ఆటోమేషన్స్కి మధ్య కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అవునవును, నాక్కూడా అదే డౌట్. ఆ తేడా ఏంటో కొంచెం చెప్తారా? కొన్నిసార్లు ఆటోమేషన్లో కూడా ఏఐ వాడుతున్నారు కదా. మంచి ప్రశ్న. ఆటోమేషన్ అనేది అది సాధారణంగా ముందు చెప్పిన స్టెప్స్ని, అంటే ఫిక్స్డ్ రూల్స్ని ఫాలో అవుతుంది. ఉదాహరణకి, రోజూ వెదర్ చెక్ చేసి మీకు మెయిల్ పంపే స్క్రిప్ట్ ఉందనుకోండి. అది స్టెప్ ఏ, స్టెప్ బి, స్టెప్ సి ఇలాగే వెళ్తుంది. ఏఐ వాడినా దాని ఫ్లో మారదు, దానికి సొంతంగా ఆలోచన ఉండదు. అదే మీరొక ఏజెంట్ని ఈరోజు బయటికి గొడుగు తీసుకువెళ్లాలా అని అడిగారనుకోండి. అది కేవలం వాతావరణం చూడటమే కాదు, అసలు వర్షం పడే ఛాన్స్ ఉందా, గాలి ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తుంది. అవసరమైతే ఒక వెదర్ ఏపీఐని వాడి లేటెస్ట్ డేటా తీసుకుని అప్పుడు గొడుగు తీసుకువెళ్ళండి అని చెప్తుంది. ఓకే ఓకే. ఈ ఆలోచించటం, ఆ డేటా అవసరాన్ని గుర్తించటం, దాన్ని సంపాదించటం, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవటం, ఇదే ఏజెంట్ చేసే పని. ఆటోమేషన్ ఉంటే ఫిక్స్డ్ స్టెప్స్, ఏజెంట్ అంటే డైనమిక్, ఫ్లెక్సిబుల్, ఆలోచిస్తుందన్నమాట. భలే చెప్పారు. ఆ డైనమిక్ నేచర్, ఆలోచించటం అవే కీలకమన్నమాట. సరే, మరి ఒక ఏజెంట్ ఇలా పనిచేయాలంటే దాని లోపల ఏముంటాయి, అంటే దాని ముఖ్య భాగాలు? ప్రధానంగా 3 భాగాలుంటాయి. 1 బ్రెయిన్, 2 మెమరీ, 3 టూల్స్. ఓకే, బ్రెయిన్ అంటే? బ్రెయిన్ అంటే దానికి పవర్ ఇచ్చే లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అంటే LLM, చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ లాంటివి. ఇదే మొత్తం రీజనింగు, ప్లానింగు, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంతా చూసుకుంటుంది. ఏజెంట్కి మెయిన్ థింకింగ్ పార్ట్ ఇదే. మరి మెమొరీ? మెమరీ అంటే జ్ఞాపక శక్తి. ఇంతకుముందు ఏం మాట్లాడాం, ఏం నేర్చుకుంది అనేది గుర్తుపెట్టుకోవడానికి. దీనివల్ల కాంటెక్స్ట్ అర్థం చేసుకుని ఇంకా బెటర్గా రెస్పాండ్ అవ్వగలదు. ఈ మెమరీ దాని లోపలే ఉండొచ్చు, లేదంటే బయట ఫైల్స్, డేటాబేసుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైంది. ఇక మూడోది టూల్స్ అన్నారు కదా, అవేంటి? టూల్స్ అంటే ఏజెంట్ బయట ప్రపంచంతో ఇంటరాక్ట్ అవ్వడానికి, కొన్ని స్పెసిఫిక్ పనులు చేయడానికి హెల్ప్ చేసే సాధనాలు. ఉదాహరణకి, వెబ్లో సెర్చ్ చేయడానికి ఒక టూల్, మెయిల్స్ పంపడానికి జీమెయిల్ టూల్, క్యాలెండర్లో ఈవెంట్ పెట్టడానికి క్యాలెండర్ టూల్. ఇలా స్లాక్, గూగుల్ షీట్స్ లాంటి కామన్ యాప్స్ నుండి నాసా డేటా ఇచ్చే స్పెషల్ ఏపీఐల వరకు ఏదైనా టూల్గా వాడచ్చు. ఓ, ఏపీఐలు అన్నారు. అది కొంచెం టెక్నికల్గా ఉంటుంది కదా చాలామందికి. సింపుల్గా చెప్పాలంటే ఏపీఐని ఒక వెండింగ్ మిషన్లా చూడొచ్చు. మీకు చాక్లెట్ కావాలంటే ఒక బటన్ నొక్కుతారు కదా, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఏజెంట్ ఇంకో సాఫ్ట్వేర్ జీమెయిల్ నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్, గెట్ రిక్వెస్ట్ తీసుకోవాలన్నా లేదా దానికి పంపాలన్నా పోస్ట్ రిక్వెస్ట్ వాడే ఒక దారి లాంటిదన్నమాట ఈ ఏపీఐ. హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే ఆ బటన్ నొక్కడం లాంటిది, ఒక పని చెయ్యమని అడగడం. ఆ వెండింగ్ మిషన్ ఎగ్జాంపుల్ బాగుంది, సులభంగా అర్థమైంది. సరే, ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఇలాంటి ఏజెంట్లను క్రియేట్ చేయడం కష్టమా? వీడియోలో ఎన్ఏడిఎన్ లాంటి టూల్స్ గురించి చెప్పారు. కోడింగ్ రాకపోయినా వీటితో ఏజెంట్లను ఎలా క్రియేట్ చేయొచ్చు? అవును, ఎన్ఏడిఎన్ లాంటి నో కోడ్ లేదా లో కోడ్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల ఇది చాలా ఈజీ అయిపోయింది. వీడియోలో చూపించిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఒక పర్సనల్ ట్రైల్ రన్ రికమెండర్ ఏజెంట్. దానికేం కావాలి? క్యాలెండర్ ఫ్రీ టైం కోసం, వెదర్ యాప్, ట్రైన్స్ లిస్ట్ ఉన్న గూగుల్ షీట్,
రిమైండర్ పంపడానికి జీమెయిల్, గాలి క్వాలిటీ కోసం airnow.government API. ఇలాంటి టూల్స్ అన్నిటినీ కనెక్ట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజెంట్కు కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం. అంటే దాని రోల్ ఏంటి, ఏం చెయ్యాలి, ఏ టూల్స్ ఉన్నాయి, రూల్స్ ఏంటి, ఏం రిజల్ట్ కావాలి, ఇవన్నీ క్లియర్గా చెప్పాలి. ఈ విజువల్ టూల్స్లో వీటిని డ్రాగ్ చేసి, డ్రాప్ చేసి, లైన్స్తో కనెక్ట్ చేయొచ్చు. కోడింగ్ అవసరం లేదు. అంటే లాజిక్గా ఆలోచించి అవసరమైన వాటిని సెట్ చేస్తే చాలన్నమాట. బావుంది. అయితే సేఫ్టీ గురించి కూడా చెప్పారు. గార్డ్ రైల్స్ అన్నారు. అది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి పవర్ఫుల్ కదా. అవి తప్పులు చేయకుండా లేదా వాటిని ఎవరు మిస్యూజ్ చేయకుండా కొన్ని రూల్స్ పెట్టాలి. అవే గార్డ్ రైల్స్. ఉదాహరణకి, నా అకౌంట్ నుండి $1000 రీఫండ్ ఇవ్వు లాంటి డేంజరస్ రిక్వెస్ట్లు ఫాలో అవ్వకుండా ఆపాలి. రిస్కులను గుర్తించి సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవడం, వాటిని అప్డేట్ చేస్తూ ఉండడం కంపల్సరీ. నిజమే, పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ముఖ్యం. సో ఓవరాల్గా చూస్తే ఏఐ ఏజెంట్లు ఇప్పుడు కేవలం పెద్ద కంపెనీలకే కాదు, నాలాంటి వాళ్లకు, చిన్న బిజినెస్లకు కూడా అందుబాటులోకి వస్తున్నాయనే కదా అర్థం? ఎగ్జాక్ట్లీ. మొదట ఒక సింగిల్ ఏజెంట్తో స్టార్ట్ చేయడం బెస్ట్, చిన్న చిన్న పనులకు. కానీ అవసరాన్ని బట్టి కాంప్లెక్స్ సిస్టమ్స్ కూడా కట్టొచ్చు. ఒక మేనేజర్ ఏజెంట్ కింద రీసెర్చ్కి ఒక ఏజెంటు, సేల్స్కి ఒకటి, కస్టమర్ సపోర్ట్కి ఇంకోటి, ఇలా మల్టిపుల్ ఏజెంట్స్ కలిసి పనిచేసేలా సెట్ చేయొచ్చు. అచ్చం మన ఆఫీస్ టీమ్స్ లాగా. వావ్! ఆ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, కేవలం పర్సనల్ అసిస్టెంట్స్లా కాకుండా ఇలా మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అంటే దాదాపు మనుషుల ఆర్గనైజేషన్స్ లాంటివి ఫ్యూచర్లో రీసెర్చ్లో, బిజినెస్లో ఇంకా ఎన్నో కాంప్లెక్స్ పనులను ఎలా మార్చబోతున్నాయి, దీని గురించి మనం ఆలోచించాలి, సిద్ధంగా ఉండాలి కూడా.